అందుకనే ఆ దేవుని వదిలిపెట్టకూడదు. ఆ దేవుడిలో నుంచి వంశం, ఆ దేవుడి ద్వారా ఎన్నుకున్నటువంటి ఆ జనాంగంలో నుంచి నేను గర్భం దాలిస్తే నా పుట్టబోయే తరాలు కూడా ఆశీర్వదింపబడతారని తామారు విశ్వసించింది. ఆమె యొక్క నమ్మకం, ప్రభు నమ్మింది. అంతేకాకుండా ఆ చట్టాలను గౌరవించింది. ఆ ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించడానికి ఇష్టపడింది. అందుకే దేవుడి దృష్టిలో తామారు ఒక నీతిమంతురాలుగా కనిపించింది. చూసారా, మనం గమనించాలి, దేవుడు ఎవరినే కానీ వదిలిపెట్టే దేవుడు కాదు. వారు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఎటువంటి వారినైనా సరే దేవుడు హక్కున చేర్చుకునే దేవుడు. నువ్వు కులం తక్కువదానివని ప్రజలు అంటారు, నీవుదో వేరే మతానికి చెందిన నువ్వు కులం దక్కిందా, నువ్వు పనికిమాలదని ఇలా మాట్లాడతారేమో, కానీ ప్రభు మాత్రం ఎలాంటి వారినైనా సరే ప్రేమించి హక్కున చేర్చుకునే ప్రేమామూర్తి ఆయన.